ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచబోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి వినయ్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. వినయ్, రెండోసారి సిట్ ముందు హాజరయ్యారు మిథున్ రెడ్డి. ఈ రోజు అసలు విచారణ సందర్భంగా ఏం జరిగింది? ఆయన అరెస్టుకు కొంత టైం కూడా సుప్రీం అప్పీల్ చేసుకున్న సందర్భం ఉంది, కానీ ముందస్తుగానే అరెస్ట్ చేశారు. దేవి, ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులు వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. అయితే అంతకన్నా ముందు ఈ ప్రైమరీ చార్జ్ షీట్ కూడా కోర్టుకు సిట్ అధికారులు సబ్మిట్ చేశారు. దాదాపు 300 పేజీలతో చార్జ్ షీట్ అనేది సబ్మిట్ చేశారు. 8 గంటల పాటు అనేక ప్రశ్నలు అనేక విధాలుగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇంతకు ముందు 11 మంది ఈ కేసులో ఉన్న నిందితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డీటెయిల్స్ ఆధారంగా మిథున్ రెడ్డిని అనేక కోణాల్లో దాదాపు 8 గంటల పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి గతంలో ఒకసారి విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా సిట్ అధికారులు తీసుకున్న నేపథ్యంలో ఏదైతే ఈ కేసులో ఆ ప్రధాన లబ్ధిదారు ఉన్నారో ఆయన తర్వాత పాత్ర మిథున్ రెడ్డి అనే సిట్ భావించింది. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ఉండడంతో కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కూడా సిట్ అధికారులు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ప్రైమరీ చార్జ్ షీట్ కూడా కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు. మొత్తం 300 పేజీలతో చార్జ్ షీట్ సిట్ అధికారులు రూపొందించారు. అయితే 100కు పైగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకుని కోర్టుకి సమాచారం సమర్పించినట్టు కూడా అధికారులు తెలిపారు. దాంతో పాటు చార్జ్ షీట్ లో 100కు పైగా RFSL నివేదికలను కూడా అధికారులు జత చేశారు. దాంతో పాటు మొత్తం 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు కూడా చార్జ్ షీట్ లో అధికారులు వివరించారు. 268 మంది సాక్ష్యాలను విచారించి రూపొందించిన చార్జ్ షీట్ కూడా దాంట్లో పెట్టినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 11 మంది ఇచ్చిన స్టేట్మెంట్లు, రిమాండ్ రిపోర్ట్లు, ఇతర డాక్యుమెంట్లు కూడా చార్జ్ షీట్ లో జత చేసి అధికారులు సబ్మిట్ చేశారు. ఈ డబ్బంతా కూడా వివిధ బ్యాంకులు, ఆసుపత్రులు, బంగారు షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుబడులు వివరాలకు సంబంధించిన స్టేట్మెంట్లు కూడా స్వాధీనం చేసుకుని చార్జ్ షీట్ లో సిట్ పొందుపరిచింది. మరోవైపు చార్జ్ షీట్ లో మిథున్ రెడ్డి పేరు ఉన్నప్పుడు కూడా ఆయన పాత్రకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా దాంట్లో సిట్ అధికారులు పెట్టలేదు. మొత్తం మీద 20 రోజుల్లో మరో ఎడిషనల్ చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. దర్యాప్తులో కీలక దశలో ఉందని, త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులో వస్తాయని కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే వీటన్నిటి ఆధారంగా దాదాపు ఉదయం నుంచి 8 గంటల పాటు ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. ఇంతకు ముందు 11 మంది అరెస్ట్ అయిన నేపథ్యంలో వారి దగ్గర తీసుకున్న సాక్ష్యాల ఎవిడెన్స్ కలెక్టివ్ తో మిథున్ రెడ్డి కూడా ప్రశ్నించారు. అంటే అరెస్ట్ సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. రేపు ఆ కోర్టులో మిథున్ రెడ్డిని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరోవైపు 22 నుంచి పార్లమెంట్ సమావేశంలో ఉన్న నేపథ్యంలో కొద్దిగా కన్క్లూజన్ కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులని అడిగిన నేపథ్యంలో వారు కూడా దీనికి సంబంధించి ఎలా చేయాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే 8 గంటల పాటు విచారణ సాగింది. మరోవైపు గతంలో అరెస్ట్ అయిన నిందితులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ తోని ప్రశ్నలు అడిగారు. ఇలా పూర్తిగా సిట్ అధికారులు కన్సర్న్ అయ్యి ఫైనల్ గా మిథున్ రెడ్డిని కొద్దిసేపు క్రితం అరెస్ట్ చేశారు. ఆయనకి కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. దేవి, వినయ్, రేపు సండే వినయ్ ఖచ్చితంగా అంటే ఇప్పటికి దాదాపు 8 గంటల పాటు విచారణ సాగింది. అయితే కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అంటే మనకున్న సమాచారం మేరకు సిట్ అధికారులు చెప్తున్న ప్రకారం రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి ఇప్పుడు వరకు ఉన్న మనకి సమాచారం అందుతా ఉంది. దేవి, అంటే రేపు సండే కాబట్టి వీకెండ్ లో కోర్టు ముందు హాజరుపరుస్తారా, లేదంటే డైరెక్ట్ జడ్జి ముందుకు తీసుకెళ్తారా? అయితే ఖచ్చితంగా రేపు కోర్టుకి సెలవు కనుక జడ్జికి ఇప్పటికే పర్మిషన్ అడుగుంటారు. జడ్జి ముందు
ప్రొడ్యూస్ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. అయితే ముఖ్యంగా దాదాపు ఈ రోజు 8 గంటల పాటు ఎంపీ మిథున్ రెడ్డి విచారణ సాగింది. సిట్ అధికారులు కొద్దిసేపు క్రితమే దీనికి సంబంధించి అఫీషియల్ కూడా ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అంతకుముందు కోర్టు సమయం ముగియడంతో అటు ఛార్జ్ షీట్ కూడా జడ్జి నివాసానికి వెళ్ళి సబ్మిట్ చేశారు. మరోవైపు ఇప్పటికే సమయం కూడా ఈ రోజు కూడా ముగియడంతో రేపు అఫీషియల్ గా జడ్జి ఇంటి ముందు మిథున్ రెడ్డిని ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆల్ రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచబోతున్నారు. దీనికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు లిక్కర్ స్కామ్ లో. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా భావించవచ్చా? వైసీపీకి ఒక రకంగా ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ స్కామ్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ కీలక నేతల టార్గెట్ గానీ దర్యాప్తు అంతా కొనసాగుతా ఉంది. దర్యాప్తు మొత్తం కూడా కింద నుంచి మొదలైంది. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 32 మందిని నిందితులుగా సిఐడి పేర్కొంది సిట్. అందులో A4 గా మిథున్ రెడ్డి గారు. ఇంతకు ముందే జగన్ దగ్గర అత్యంత కీలకమైన స్థానం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అలాగే ఆయన జగన్ ఓఎస్డీగా పిలిచిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఈ మొత్తం వ్యవహారానికి కీలక పాత్రధారిగా చెప్తున్న రాహుల్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే మొత్తం 11 మంది కీలకమైన నిందితులు ఇప్పటివరకు సిట్ అరెస్ట్ చేసింది. మిథున్ రెడ్డి వ్యవహారంలో గత 3 నెలల నుంచి కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో నిన్న క్లియర్ అయింది. నిన్న ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణకు సహకరించాలి, విచారణ అధికారులు తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు షరతులు పెట్టింది. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించిన అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ రోజు ఉదయమే ఢిల్లీ నుంచి ఈఓఆర్కి సిట్ అధికారుల ముందు ఆయన విచారణ హాజరయ్యారు. విచారణ ఉదయం నుంచి దాదాపు 8 గంటల పైగా కొనసాగింది. ఆ కొనసాగిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తున్నట్టుగా సిట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది. మొత్తంగా చూసుకుంటే జగన్ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 24 మధ్య కాలంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు అంటే మద్యాన్ని ఉత్పత్తి చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు కూడా వైసీపీలో కీలకంగా ఎవరైతే నాయకులందరూ కూడా స్వాధీనం చేస్తారు. అంటే ఆ డిస్టిలరీలకు యజమానులు వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళు అధికార బలంతో, రాష్ట్రంలో అధికారంలో తమ పార్టీ ఉంది కాబట్టి తమ బలంతో ఆ డిస్టిలరీ యజమానులను తాత్కాలికంగా పక్కన పెట్టేసి ఆ డిస్టిలరీలను ఓన్ చేసేసుకొని ఆ డిస్టిలరీలో వాళ్ళు అనుకున్న మద్యాన్ని అనుకున్న విధంగా ఉత్పత్తి చేసి అదే మద్యాన్ని తిరిగి మళ్ళీ